అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లత. ఈరోజు అయితే టీ టైమ్ స్నాక్ చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక బౌల్ తీసుకోవాలి, అందులోకి కొద్దిగా గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకొని లిక్విడ్గా ఉండేటట్టు చూసుకోవాలి. మనము ఈ విధంగా పూర్తిగా ఉండలు లేకుండా పిండినంతా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ సరిపోలేదంటే వేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మైదా పిండి తీసుకొని కలుపుకుంటూ ఉన్నాను. మీకు కావాలంటే గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు. మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు వదిలిపెట్టేసిన తర్వాత ఇలా ఉండ చేసేసుకొని మనం చపాతీ అయితే చేసేసుకోవాలి. కావాల్సిన సైజులో చపాతీ పెద్దగా చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఈ సైజులో చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా పలసగా చేయాలి. ఎంత పలసగా అంటే మీకు వీలైనంత పలసగా చేసుకుంటే సరిపోతుంది. అప్పుడే క్రిస్పీనెస్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనము గోధుమ పిండి ఆయిల్ వేసి కలుపుకున్నాము కదా, అదంతా కూడా మనం స్ప్రెడ్ చేయాలి. ఇలా అప్లై చేసేసుకోవాలి చపాతీకి పూర్తిగా. ఎందుకంటే మనకు క్రిస్పీగా వస్తుంది. పొరలు పొరలుగా రావాలి అంటే ఇలా అప్లై చేస్తేనే బాగా వస్తుందన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కూడా సెంటర్లో కూడా కొద్దిగంతా అప్లై చేయాలి. ఇలా పూర్తిగా అప్లై అయ్యేటట్టయితే పూర్తిగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి కూడా కొద్దిగా వేసుకోవాలి. చాలా క్రిస్పీగా టీ టైంలో చాలా టేస్టీగా ఉంటుంది. మిల్క్లో కానీ టీలోకి కానీ తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. టైంపాస్ కోసము ఈ స్నాక్ అనేది. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక మనం ఒకసారి మళ్ళీ తాల్చుకోవాలి. ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేయడం వల్ల కొద్దిగా మందంగా వస్తుంది కదా. ఇలా మళ్ళీ చపాతీ ఇలా చేసుకోవడం వల్ల పల్చగా వస్తుందన్నమాట. పల్చగా అవుతుంది. చాలా బాగుంటుంది అలా చేసుకుంటే. ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇదే సైజులో కాకుండా, ఇదే విధంగా కాకుండా మీకు వేరే విధంగా కూడా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్కటిగా తీసుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా మళ్ళీ ఒకసారి తాల్చుకోవాలి. ఎక్కడైనా లావుగా ఉన్నట్లయితే మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియంగా ఉండాలి, ఎక్కువగా వేడి చేసుకోకూడదు. ఇలా మీడియంగా ఉన్న ఆయిల్లోనే మనం ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసేటప్పుడే మనకు పొరలు పొరలుగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ కూడా తీసేసుకోవాలి. మిగిలినవి కూడా తీసేసుకోవాలి. ఇంకా మిగిలిపోయినటువంటివి కూడా అన్నీ కూడా అలాగే వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకైతే ఎంతో సింపుల్గా 10 మినిట్స్లో రెడీ అయిపోయింది కదా. ఈ స్నాక్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా సింపుల్ కదా. మైదా పిండికి నచ్చని వాళ్ళైతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇందులో మనం ఏం వేయలేదు, సాల్ట్, ఆయిల్ మాత్రమే వేసాము. కావాలంటే మీరు సోడా వేసుకోవచ్చు. సోడా వేయడం వల్ల ఇంకా ఉబ్బుతాయి. చూడండి, ఇక్కడ పొరలు పొరలుగా వచ్చాయి, చూసినరా. చాలా క్రిస్పీగా విరిచి చూపిస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగున్నాయంటే అంత స్మూత్గా ఉన్నాయి. ఇంతేనండి, ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.